పబ్లిక్ పల్స్ న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురజాడ విజయనగరం మరియు జన్ ఏఐ వర్సిటీ హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన హ్యాక్థాన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసింహ కారుమంచి మైక్రోసాఫ్ట్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సును ఉపయోగించి వివిధ రకాల సాంకేతికలను నేర్చుకుంటే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మనం తీసుకొచ్చిన ఆపర్చునిటీ ప్లాట్ఫామ్, దీనివల్ల ఇక్కడ ఉన్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇచ్చోడ దగ్గర నుంచి విజయనగరం వరకు ఏవేవైతే ఉన్నాయో అన్ని కాలేజెస్లో అక్కడ ఉన్న పిల్లల్ని, ఇక్కడ ఉన్న టాలెంట్ని దీన్నంతా కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. సో ఈ ఇనిషియేటివ్ మన వైస్ ఛాన్సలర్ గారైన రావు గారు, అలాగే రిజిస్టర్ మేడం అందరూ కూడా దే టేకెన్ ఇట్ పాజిటివ్గా, సార్ నాగరాజ్ గారు అండ్ శివరామ్ గారు. సో అందరూ కూడా సపోర్ట్ చేయటంతో వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. ఇవాళ దాదాపు 200 మందికి పైగా ఎన్ని ఇన్నోవేషన్స్ వచ్చాయంటే, అంటే ఇన్ని బ్యాచెస్ 200 బ్యాచెస్ జరుగుతుంటే ఇన్నోవేషన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్గా ఒక సొల్యూషన్ నుంచి ఇంకో సొల్యూషన్ బిల్డ్ చేశారు. దీని అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే, పిల్లలకి నెక్స్ట్ ఇంటర్న్షిప్ అవకాశాలు కావచ్చు, అలాగే జాబ్ అవకాశాలు కావచ్చు, ఈ రెండు కూడా బిల్డ్ అవుతాయి. ఈ 2 days ప్రోగ్రాంలో అంటే జనరేటివ్ ఏఐ అనేది, ఆ ఏఐ టూల్స్ వాడుకోవడం, పనిచేయడం అనేది భవిష్యత్ అవసరాలకి, భవిష్యత్ అంతా కూడా దీనిపైనే ఉంటుంది. ఏఐని వాడుకోవడం రాని వాళ్ళు ఎవరికి కూడా జాబ్ అవకాశాలు తగ్గిపోతాయి. సో ఇలాంటి ఇనిషియేటివ్ని తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో మేము హైదరాబాద్లో చేశాము. దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా విజయనగరంలో చేద్దామండి అని చెప్పేసి రావు గారు అంటాము. సరే, మేము కూడా ఇమీడియట్గా వచ్చేసేసి ఇక్కడ ఇనిషియేట్ తీసుకున్నాము. అంటే ఎలా చేసామంటే 2 days వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి కంప్లీట్గా రావు గారు యూనివర్సిటీలో అన్ని అకామిడేషన్ వరకు కూడా టేక్ కేర్ చేస్తూ, అండ్ అలాగే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్, సెకండ్ ప్రైజ్ విన్నర్స్ కూడా క్యాష్ గిఫ్ట్ ప్రైజెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దాంతో పాటుగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, జాబ్ అవకాశాలు కూడా, అలాగే వీళ్ళని మెంటరింగ్ చేయటం కూడా, వీళ్ళని కొంతమందికి కొన్ని సొల్యూషన్స్ బిల్డ్ చేశారు. వీటిని రేపొద్దున డిప్లాయ్ చేసి రేపు మార్కెట్కి తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా దానిపైన కూడా మనం ట్రైన్ చేస్తూ కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడానికి అనేటువంటి డైరెక్షన్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్, బట్ వండర్ఫుల్ ఈవెంట్ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ కంక్లూడ్ అయ్యేటప్పటికి ఎంతమందికి ఇంటర్న్షిప్స్ వస్తాయి, ఎంతమంది నెక్స్ట్ అవకాశాలకు వెళ్తారనేది వీఆర్ రిప్రజెంటింగ్. అంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇంత టాలెంట్ ఉంది, ఇక్కడ టాలెంట్ లేదు, వెనుకబడిన ప్రాంతం అనేది కాకుండా, ఎస్ ఇక్కడ కూడా అంటే జనరేటివ్ ఏం చేస్తుందంటే టాలెంట్ అందరికీ కూడా డెమోక్రటైజ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అనేది కొద్ది మందికే లిమిటెడ్గా ఉంది అనే దగ్గర నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏదైతే యాక్సెస్ ఉందో, ఇవాళ ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి కూడా అదే యాక్సెస్ ఉంది ఇంటర్నెట్ ద్వారా. సో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏ యాక్సెస్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. సో జనరేటివ్ ఏఐ అనేది ఆ ప్రాక్సిమిటీ దగ్గర ఇన్ఫర్మేషన్ కొద్ది మంది దగ్గర నుంచి డెమోక్రటైజ్ చేయడం ద్వారా సమాన అవకాశాలు కల్పించే ప్లాట్ఫాము ఇవాళ చూస్తున్నాం. ఇక్కడ మనకి వైజాగ్లో కూడా కాగ్నిజెంట్ కావచ్చు, లేకపోతే టీసీఎస్ కావచ్చు, లక్షల్లో ఉద్యోగాలు. సో మన పిల్లలందరికీ కూడా ఇక్కడికిక్కడే జాబ్స్ వచ్చేటువంటిగా ఈ ప్లాట్ఫామ్ని తీర్చిదిద్దినందుకు, అలాగే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే రిజిస్టర్ మేడం అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అండ్ మన ఇక్కడ ఉన్న అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో, అది నర్సీపట్నం దగ్గర నుంచి కంప్లీట్గా, సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అంటే ఇంత దే థాట్ ప్రాసెస్, ఒకే ప్రాబ్లాన్ని వేరే విధంగా ఎలా చూడవచ్చు అనేది నేర్చుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఈ 2 days థాట్స్ తోటి దే ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నప్పటికీ, లేదా ఇవాళ ఇక్కడ జరిగే దాంట్లో కూడా కొంతమందికి మేబీ ఇంటర్న్షిప్స్ కావచ్చు, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, 3rd years వాళ్ళు ఉన్నారు, 4th years వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మార్కెట్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇంట్రడ్యూస్ చేసే రెస్పాన్సిబిలిటీ జెన్ఏఐ తీసుకుంది. అండ్ అలాగే కంటిన్యూస్ సపోర్ట్ కోసం అండ్ వీసీ గారు కూడా మా పిల్లలందరికీ మెంటర్షిప్ కావాలి అందరితో అంటే, సిఎస్ వీఆర్ గోయింగ్ టు డూ ద మెంటరింగ్. వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కానీ వాళ్ళు ఏది కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా హెడ్ చేస్తున్నారు ఇక్కడ. దాన్ని కూడా డెవలప్ చేయడానికి మా వంతుగా మేము సపోర్ట్ చేయడానికి హ్యాపీ అండి.